హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియో తీయక చాలా రోజులు అవుతుంది కదా. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన బోనాల పండుగ అని చెప్పేసి ఫుల్ వ్లాగ్ తీద్దామని అయితే నేను రెడీ అయిపోయినా. ఈసారి అన్ని షార్ట్స్ అయిపోతున్నాయి, అదొకటి లాంగ్ వీడియో కూడా ఉండాలని చెప్పేసి నేను ఈ బోనాల వ్లాగ్ కంప్లీట్ తీసాను అనమాట. మా ఇంటికైతే వచ్చేసిన మా చెల్లె మా పిల్లలందరినీ ఆడిపిస్తుంది, మా అక్క పిల్లల్ని నా పిల్లల్ని. మేమైతే మంచిగా రిలాక్స్ అవుతున్నాం. సండే వేస్తానన్నట్టు నేనైతే సాటర్డే రోజు ఈవినింగ్ అట్లా వచ్చేసినాం. నైట్ అయిపోయింది, అప్పటికి తినేసి పడుకున్నాం అందరం. తర్వాత మార్నింగ్ అయితే పనులు స్టార్ట్ అయిపోయినాయి. స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చదువుతున్నారు దేవుని ఇంట్లో. ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసి వాటిని మంచిగా ఫ్రెష్గా కడిగేసి భూతగంధంతో మంచిగా పూజిస్తున్నారు. దేవుని చుట్టూ పెట్టాలి, అవి చాలా మంచిగా కనిపిస్తుంది. తర్వాత మీకు వీడియోలో కనిపిస్తుంది ఎట్లున్నది. అవి మొత్తం అయితే డెకరేట్ చేస్తున్నారు ఇట్లా దేవుడికి అయితే. చూడండి ఫుల్ వీడియో. నా వాయిస్ బాగాలేదు, మొత్తం మ్యూజికే పెట్టినా. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మొత్తం మ్యూజికే వస్తుంది, చూసేయండి ఫుల్ వ్లాగ్. ఈ బోనాలు అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మళ్ళీ పట్నాలు ఉన్న వాళ్ళకి పట్నాలు మాత్రం 5 ఇయర్స్కి ఒకసారి ఉంటుంది. లాస్ట్ ఇయరే వేసుకున్నాం మేము, అందుకే ఈ ఇయర్ అది బోనాలు చేసుకుంటున్నాం. మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాత పట్నాలు ఉంటాయి. వీడియో అయితే మొత్తం చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్లో డ్యాన్స్ అయితే కంపల్సరీ చూడండి. చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. భోజనానికి కూడా అందరు పిలిచిన వాళ్ళు వచ్చారు, అంత మంచి జరిగింది, చాలా బాగా జరిగింది ఈసారి అయితే. మొత్తం చూడండి వీడియో అయితే.
ఏం చెప్తున్నా అంటే ఇక్కడ కొత్త టెంపుల్ కడుతున్నారు కదా, అక్కడ అంతకుముందు మా పాతిల్లు ఉండే అన్నట్టు అది కూల్పేసి అది దేవుడికి ప్లేస్ ఇచ్చేసి మేము వేరే సైడ్ కట్టుకున్నాం ఇల్లు. ఇంతకుముందు వచ్చేటప్పుడు చూసారు కదా, అక్కడ మా ఇల్లు ఉంటుంది. ఈ పాతిల్లు ప్లేస్లో కొత్తగా పోచమ్మ గుడి కడుతున్నారు. పాత గుడి తీసేస్తారు తర్వాత. ఒక్కొక్కరం అయితే మొక్కలేక డాడీ అయితే మొక్కుతున్నాడు. అక్కడ కొబ్బరికి కొట్టి నైవేద్యం పెడుతున్నాడు. ఎక్కడో అక్కడ అందరు బిజీ అయిపోయారు. ఒకరి తర్వాత ఒకరం అందరం మొక్కినాం. ఆ తర్వాత దేవుడికి అయితే హారతి ఇస్తున్నాం అందరం కలిసి. ఇదైతే చాలా మంచిగా అనిపించింది మాకైతే. వీడియో వాడడం కోసం అందరం ఒకసారి ఇచ్చినాం. అట్లనే ఉంటే సెట్ కాకపోతే అందరం ఇట్లా లైన్గా నిల్చొని ఒకరి తర్వాత ఒకరం ఒకరి చేతిలో నుంచి ఒకరు హారతి తీసుకుంటూ దేవుడికి చూపిస్తున్నాం. ఇట్లా లైన్గా నిల్చొని చూడండి, మీకు తెలుస్తుంది కదా. ఇట్లా మన ఆంటీ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఇట్లా రౌండ్గా ఇట్లా ఇస్తూ దేవుడికి చూపిస్తూ హారతి ఇచ్చినాం అన్నట్టుగా. ఇదేదో బాగుంది కదా, అందరి చేతుల్లో హారతి ప్లేట్ ఉన్నట్టు ఉంటుంది. మంచిగా షిఫ్ట్ అవుతూ వస్తుంది. అట్లా ఒక 5-6 టైమ్స్ అయితే వేసినాం. తర్వాత భోజనాలు అయితే వేసిరిగా అందరు కలిసి. ఇక ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఇట్లా మా మమ్మీ మా పిన్ని అయితే ఫస్ట్ తింటారు అనమాట. వాళ్ళు తిన్న తర్వాతే అందరు తినాలి. వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు తినాలి, తర్వాత అందరు తింటారు అనమాట. వచ్చిన వాళ్ళకైతే అందరికీ పెట్టేసినాం. తర్వాత మేము కూడా తిన్నాం. లాస్ట్లో కంకణాలు కట్టుకున్నాం మేమైతే అందరం. అదే మెయిన్ పట్నాలకు కానీ బోనాలకు కానీ అదే మెయిన్. ఆ తర్వాత మేమైతే అందరం తినేసినాం. తిన్న తర్వాత ఇక ఏం చేయాలన్నప్పుడు ఆలోచిస్తున్నాం. కాసేపు దేవుడి పాటలు అయితే పెట్టుకొని చూసినాం. తర్వాత అందరం కలిసి బయటికి వెళ్ళి ఫుల్ డ్యాన్సెస్ చేసినాం. మాకైతే అందరం పడుకున్నాం తొందరనే. కాసేపు స్టేటస్లు పెట్టి ఫోన్లు చూసుకుంటూ మెల్లగా అట్టే నిద్రపోయినాం. ఇక నాకు వాయిస్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. ఓకే, ఇంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.